సాహితీ సమరాంగణ మిత్రుడు తిక్కన. రచన శ్రీ ఎంవి రామారావు గారు. తిక్కన సోమయాజి మహాభారతం ఆంధ్రీకరించిన కవిత్రయంలో రెండోవాడు. ఆయన నెల్లూరుని పరిపాలించిన మనుమసిద్ధి ఆస్థాన కవి, మంత్రి. ఆయన రాజ్యతంత్రం, సాహితీ మంత్రంలో మేటి. ఆదికవి నన్నయ్య 11వ శతాబ్దంలో ఆదిపర్వం, సభాపర్వాలతో పాటుగా అరణ్యపర్వం అసంపూర్తిగా రచించి కన్నుమూశారు. 13వ శతాబ్ది వాడైన తిక్కన అసంపూర్తి అరణ్యపర్వాన్ని వదిలేసి విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు రచించాడు. నన్నయ్య అరణ్యపర్వం రచించడం చేత మరణించాడనే నానుడి వల్ల దానిని ముట్టుకోలేదు. గ్రంథరచనకు పూర్వం మనుమసిద్ధి తిక్కనతో యజ్ఞం చేయించి అనంతరమే మహాభారత రచన చేయించాడని ప్రతీతి. అప్పటి నుంచి తిక్కనకు సోమయాజి అని పేరు వచ్చింది. తిక్కన భారతంలో మొదట విశేష వృత్తాలు లేవు. దానిపై పండితులు విమర్శలకు ధీటుగా స్త్రీ పర్వం నుంచి తిక్కన విశేషంగా వృత్తాలను వాడాడని చెబుతారు. తిక్కన రాసిన 15 పర్వాలు, 45 ఆశ్వాసాల్లో 25,000 కంటే ఎక్కువ పద్యాలు ఉండవు. తిక్కన శైలితో సమానంగా వ్రాయుట ఎవరికీ సాధ్యం కాదని పండితుల మాట. అలాంటి కవిత్వం చెప్పేవారు నేటికీ కనిపించరు. ఆయన కవిత్వం ద్రాక్షాపాకం, లోకోక్తులతో కూడిన జాతీయంగా ఉంటుంది. ఒక వంతు సంస్కృతము, రెండొంతుల తెలుగు మిళితంగా ఉంటుంది. వ్యాసభారతం మక్కిగా లేదు. విరాట పర్వాన్ని పొడిగించారు, మిగిలిన పర్వాలను తగ్గించారు. ఉద్యోగ పర్వంలో సనత్కుమార ఉపదేశాన్ని 2-3 పద్యాలతో సరిపెట్టారు. అలాగే భగవద్గీత, ఉద్ధవగీత ముట్టుకోలేదు. వాటిని యథాతథంగా సంస్కృతంలోనే ఉంచారు. భగవద్గీతలోని శ్లోకాలకు దగ్గరగా కొన్ని పద్యాలను రాశాడు తిక్కన. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయః. ఈ శ్లోకాన్ని తిక్కన ఈ విధంగా ఆంధ్రీకరించాడు. కమ్మానుగ ధర్మక్షేత్రం బైన కురుక్షేత్రమున మహాహవమునకున్ పూని మన బలమున్ పాండవసేనయు ఇటు సన్నీ ఏమి చేసెంచెపుమా. భగవద్గీత ప్రత్యేకంగా గ్రంథంగా ప్రామాణికంగా ఉండటం వల్ల దాన్ని తిక్కన తెలుగు భారతంలో విశదీకరించవలసిన అవసరం లేదని వదిలివేశాడని భావించాల్సి వస్తుంది. మానవుడు పంజరంలో చిలుకలాంటివాడు అనే ఉపమానాన్ని తిక్కన పలు పర్యాయాలు ఉపయోగించడం విశేషం. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అనే నానుడి తిక్కన నుంచి వచ్చిందే. తిక్కన రూపాన్ని దశకుమార చరిత్రలో కేతన వర్ణించాడు. దాని ఆధారంగా 1924లో గుర్రం మల్లయ్య అనే చిత్రకారుడు తిక్కన రూపాన్ని చిత్రీకరించాడు. అది నెల్లూరు వర్ధమాన సమాజంలో ఇప్పటికీ ఉంది. తిక్కన మహాభారతానికి ముందు నిర్వచనోత్తర రామాయణం రచించాడు. దానిని మనుమసిద్ధికి అంకితమిచ్చాడు. మహాభారతం మనుమసిద్ధికి కాకుండా హరిహరనాథునికి అంకితమిచ్చాడు. శివకేశవుల అభేదం తెలుపుతూ హరిహరుని స్తుతిస్తూ భారత రచన ప్రారంభించాడు. మనుమసిద్ధి దాయాదుల వల్ల రాజ్యం కోల్పోయాడు. అప్పుడు తిక్కన కాకతీయ గణపతి దేవ చక్రవర్తి సహాయంతో మళ్లీ మనుమసిద్ధిని సింహాసనంపై పునఃప్రతిష్ఠ గావించాడు. తిక్కన 1205-1288 మధ్యలో తల్లిదండ్రులు కొమ్మన, అన్నమ్మలు. కేతన, మల్లన్న, పెద్దన్న పెదతండ్రులు. తిక్కన పెద్దతండ్రి కుమారుడే ఖడ్గ తిక్కన. తిక్కన తాత మంత్రి భాస్కరుడు. తిక్కన మనుమరాలి భర్త ఎల్లాడ మంత్రి. ఆయన పూర్వీకులది కృష్ణామండలం వెలటూరు గ్రామం. తాత గుంటూరుకు చేరగా మనుమసిద్ధి ఆదరించి నెల్లూరుకు తీసుకువచ్చాడు. నిర్వచనోత్తర రామాయణంలో తన తాత మంత్రి భాస్కరుడు నివసించిన గుంటూరు గురించి వర్ణించాడు. నన్నయ్యను ఆయన ఆదికవిని ఎక్కడా చెప్పలేదు. నిర్వచనోత్తర రామాయణం పద్యకావ్యం. దీని శైలి నారికేళపాకంగా పండితులు భావిస్తారు. మనుమసిద్ధి తిక్కనను గౌరవంగా మామా అని పిలిచేవాడు. తిక్కనకు కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు అనే బిరుదులు ఉండేవి. తిక్కన సంస్కృత కావ్యంలోని సూక్ష్మ భావాలను, నాటకీయతను, శ్లోకాలను తన లోతైన అర్థాలతో తెలుగులోకి అద్భుతంగా అనువదించాడు. ఆయన రచనలో భక్తి, భాషా సంపద, శైలి, నాటకీయత కనిపిస్తాయి. పద్యాలలోని శిల్పం,
భాషాశైలి, రసభావం ప్రధానంగా ఉంటాయి. తిక్కన రాజ్యతంత్రం, రణతంత్రంతో పాటు సాహితీ వ్యవసాయంలోనూ మేటి. ఆయన కవితా సుగంధాల గూర్చి మహాకవి శ్రీశ్రీ వ్యాఖ్యానం గమనార్హం. తిక్కన భారతంలో 75% తెలుగు పదాలు, 25% సంస్కృత పదాలు ఉన్నాయని ఆయనను ప్రజాకవిగా ప్రశంసించాడు. నన్నయ్య భారతంలో 75% సంస్కృత పదాలు, 25% తెలుగు పదాలు ఉన్నాయన్నారు. తిక్కన భారతంలో ఒకే పద్యం 2 సార్లు రాశాడు. దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాపస్ఫురద్గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతుల్ గీర్వాణాకృతులెవురు ఇప్పుడు నిన్ను దోర్లీలన్ వెసంకిట్టి గంధర్వుల్ మానము ప్రాణమున్ గొనుట తథ్యము ఎమ్మయిన్ కీచక. తిక్కన సోమయాజి రాసిన మహాభారతం విరాట పర్వం ద్వితీయాశ్వాసంలో 55వ పద్యంలో ఇలా తెలిపాడు. కీచకుడి కామాతుర చర్యలకు, వెర్రివేషాలకు సమాధానంగా సైరంధ్రి అంటే ద్రౌపది ధిక్కార మాటలివి. సైరంధ్రి తన అదృశ్య భర్తల గురించి ఆ మాటల్లో కీచకుని హెచ్చరించింది. ఎంతటి వీరులనైనా అవలీలగా పచ్చడి చేయగల విద్యలందు నేర్పరులు, మహాపరాక్రమవంతులు నా భర్తలు, రహస్య రూపంలో ఉన్న గంధర్వులు నా 5 భర్తలు, నీకు మానభంగమే కాక ప్రాణభంగం కూడా కలగవచ్చు సుమా అని అంది. విరోధుల బలాన్ని వర్ణించి అలాంటి ఘటికలైన వారిని పిండి చేయగల సమర్థులు నా భర్తలు. చివరిలో ఓరి కీచకుడా అని ధిక్కార స్వరంతో ద్రౌపదితో సమాధానం చెప్పించాడు తిక్కన. అదే పద్యాన్ని కీచకుని ఆగడాలు చెబుతూ భీముడి వద్ద ద్రౌపది మళ్లీ వల్లిస్తుంది. ఒక పద్యాన్ని తిక్కన మరలా ఎందుకు చెప్పాడో అని వింతగా అనిపిస్తుంది. తనకు కీచకుని వలన జరిగిన పరాభవం బలాత్కరించే యత్నం చెప్పుకొని మగచింది. విరాట పర్వంలో ద్వితీయాశ్వాసంలో 172వ పద్యం కూడా ఇదే. ఇది విశేషంగా ఒప్పుకోకపోయినా వింతగానే ఉందని ఒప్పుకోవాలి. తిక్కన అలా ఎందుకు చెప్పారనే అనుమానం వస్తుంది. ఉదాహరణకి ఎవరైనా తన అనుభవమో పరాభవమో తిరిగి ఇంకొకరికి చెప్పవలసి వస్తే అలా చెప్పగలుగుతామా? మాటల్లోనూ చెప్పే పద్ధతిలోనూ కాస్తన్నా మార్పు ఉండడం సహజం. మరి తిక్కన మహాశయుడికి ఇది తెలియలేదా అని పాఠకులకు అనుమానం రావచ్చు. తిక్కన రాసిన భాగం శిథిలమైతే జక్కన్న పూర్తి చేశారని సరిపుచ్చుకోవడానికి ఎక్కడా ఆధారాలు లేవు. భీముడికి బుద్ధిబలం కన్నా కండబలం ఎక్కువ కదా. ఆ విషయం ద్రౌపదికి బాగా తెలుసు. అందుకే ద్రౌపది చేత తిక్కన అదే పద్యం వల్లెవేయించాడనే వ్యాఖ్యానం సరిగా అనిపిస్తుంది. భారతంలో ఇలా మక్కి రిపీట్ అయిన పద్యం లేదనే చెప్పాలి. అదే పాశ్చాత్య సాహిత్యంలో ఇలాంటివి జరిగితే విమర్శలు, వ్యాఖ్యానాలు కుప్పలు తెప్పలుగా వచ్చేవి. మరి తెలుగు సాహిత్యంలో ఈ అంశాన్ని స్పృశించిన వారు బహు తక్కువే అని అనాలి. తిక్కన రాసినట్లు నన్నయ్య ఆదిపర్వం మొదటి ఆశ్వాసంలో 124వ పద్యము, 201వ పద్యము కూడా ఒకటే. కాదన కిట్టి పాటి అపకారము దక్షకుడే కవి ప్రసంబోధన చేసే నృపపుంగవా నీవు అనేక భూసురాపాదిత సర్పయాగమున భస్మము సేయుము తక్షకాది కాకోదర సంహతిన్ హుతవహోగ్ర సమగ్ర శిఖాచయంబులన్. తిక్కన భారతం గ్రాంధికం భాషగా కనిపించినా ఎక్కువగా నెల్లూరు భాషను వాడిన తీరు అమోఘం అన్నాడు గిడుగు రామ్మూర్తి గారు. నన్నయ్య అర్జునుణ్ణి ఇంద్రనందనుడు, శ్వేతవాహనుడు అని పేర్కొంటే తిక్కన కవ్వడి, వివ్వచ్చుడు, కర్రీ వంటి అచ్చు తెలుగు పదాలు ధైర్యంగా వాడాడు. అలాగే పద్మవ్యూహాన్ని తమ్మి మొగ్గరం అని దేశీయ భాషలో వాడాడు. ఆంధ్రావళి మోదంబొరియ మహాభారతం రచించారని స్వయంగా చెప్పుకున్నాడు తిక్కన. ఆయన శైలి మాటల రూపంలో నాటకీయంగా ఉంటుంది. కవిత్రయంలో ముగ్గురే అయినా తిక్కన కవిత్వానికి ప్రత్యేకత ఉందని అనంతరం కవులు నమ్ముతారు.